హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలకి అయితే వచ్చేద్దామండి. ఇంకా ఇవాళ వచ్చేసరికి అయితే 6 అయిందండి. 6 అయితే నేనైతే లేచాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. నా వీడియో కొంచెం సపోర్ట్ ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. లైక్ కొట్టట్లేదు, చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. లేచిన ప్రతి స్త్రీ వాళ్ళ ఇంటిలో క్లీన్గా ఉంచుకోవడమే తన ముఖ్య పని. ఎవ్రీథింగ్ క్లీన్గా ఉంచుకోవడమే తన పని కదా, ఆటోమేటిక్గా చేసుకోవాల్సిందే. మామూలుగా ఎక్కడైనా ఊర్లో అయినా కానీ, ఇక్కడ హైదరాబాద్లో అయినా కానీ నేను చేసే పనులు అయితే ఊడుస్తానండి. ఫస్ట్ నేను చేసే పని అయితే ఎక్కడైనా నేనైతే ఊడ్చుకుంటాను. ఊడ్చుకున్న తర్వాత అయితే కడిగేస్తాను. ఏమన్నా గిన్నెలు కానీ మిగిలిపోయిన గిన్నెలు ఉంటాయి కదా, మనం నైట్ తిన్నవి, అవైతే మేమైతే కడిగేసుకుంటాను. కడిగేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు క్లీన్ అయితే చేసేసాను కదా, గడపను కూడా కడిగేస్తున్నాను. ఎవ్రీడే ప్రతి ఒక్కరూ కడుక్కోవాలండి. గడప లక్ష్మీదేవితో సమానం, తొక్కకూడదు అని అంటారు కదా. సో అందుకని ఎక్కువ గడప పూజ చెయ్యాలి అని మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో నేను అందుకని మీకు చెప్తున్నాను. అందరూ చేస్తారు. మామూలుగా చేయని వాళ్ళు ఉంటే ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసేసుకోండి. తుడవడం అయితే స్టార్ట్ చేశాను కదా, తుడుచుకుంటున్నానండి. ముందుగా అయితే ఇది గుమ్మం ముందర అయితే తుడిచేసుకుంటున్నాను. ముందుగా గుమ్మాల ముందు తుడిచిన తర్వాత అయితే రూమ్ క్లీన్ చేస్తాను నేను. పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం అయితే నీట్గా అయితే ఉండదు. పిల్లలు అది వేయడం ఇది వేయడం అంటూ ఆడుకుంటారు కదా, పేపర్లు వేయడం, తినే స్నాక్స్ వేయడం, ఎవ్రీథింగ్ ఇలా వేస్తే కొంచెం నీట్గా అయితే ఉండదు కదా. అందుకని నేను డైలీ అయితే ఇలా తుడుచుకుంటాను. పిల్లలకు కూడా బాగుంటుంది. ఇంకొకటి జారుతారు కదా. మామూలుగా మనము ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఎంత నీట్గా పెట్టినా అది అలానే తయారైపోతుంది. అలా వదిలేము కదా, ఎప్పటికప్పుడే నీట్గా పెట్టేసుకుంటాం కదండి. సో మా పిల్లలు అయితే పడుకున్నారు చూడండి, ఇంకా పడుకొని ఉన్నారని నేనైతే త్వరగా అయితే పనులు అయితే చేసేసుకుంటున్నాను. ఇంట్లో పిల్లలు ఉంటే అల్లరి ఎక్కువగా ఉంటుంది, పనులు కూడా ఎక్కువగా ఉంటాయి మనకు, అంతే కదండి. నేనైతే తప్పుగా చెప్పాను. చేసిన పనులు చేస్తూనే ఉండాలండి. చాలాసార్లు మనం ఫ్రస్ట్రేట్ అవుతాం, కానీ అవి రిపీటెడ్గా పిల్లలు చేపిస్తూనే ఉంటారు మనకి. అది మనకు కామన్ అవుతుంది. ఒక్కొక్కసారి అయితే వాళ్ళని చూస్తే ప్రేమ, ఒక్కొక్కసారి ఏమో చెడ్డ పనులకు కోపం వస్తుంది కదా, అలా జరుగుతుంది కదా. ఆడుకునే వాటిని కూడా అలానే వదిలేసిపోవడం ఇలా జరుగుతుంది కదా అండి. ప్రతి ఇంట్లో ఇది జరిగే విషయమే, పెద్దగా చెప్పనవసరం లేదు. మా పిల్లలు అయితే ఏదంటే అది ఆడుకోవడం కానీ చేయడం కానీ, అంటే ఆడుకొని వదిలేసి పోవడం, పిలిస్తే పలకకపోవడం, అవి నా దగ్గర ఏపిస్తుందని మా మమ్మీ అలా అయితే చేస్తారు మా పిల్లలు. మీ పిల్లలు కూడా మ్యాక్సిమం అలానే చేస్తారు. ఈ కాల పిల్లలు చాలా హుషారుగా ఉన్నారు కదా. ఇంకా తుడవడం అయితే అయిపోయింది కదా, వంటగదికి అయితే వచ్చేసాను. గ్యాస్ పైన అయితే తూర్చుకుంటున్నానండి. ఎవ్రీడే అయితే గ్యాస్ను కూడా క్లీన్గా ఉంచేసుకుంటాను. మ్యాక్సిమం అయితే ఇలా నీట్గా ఉంచిన తర్వాత అయితే కాఫీ కానీ టీ కానీ మిల్క్ కానీ అయితే వెయిట్ చేస్తాను. ఇది తుడవకుంటే మాత్రం మనసు ఒప్పదు అన్నట్టు అనిపిస్తుంది. కంపల్సరీ అయితే క్లీన్ చేసి పొయ్యి వెలిగిస్తాను. పొయ్యిని కూడా దేవతతో సమానంగా చూస్తారు కదా, అంటే అప్పటి నుంచైనా ఎప్పుడైనా అలికిన తర్వాతనే ఊర్లలో మేమైతే అంటే అలకడం అవంటూ చేసేస్తామండి. అలికిన తర్వాతనే వంట పెట్టడం అంటూ జరుగుతుంది. మా అత్తయ్య అయితే అలానే రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతుంది. కంపల్సరీ అలా చేస్తేనే ఇంకోటి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. డైలీ ఇంకా ఆటోమేటిక్గా అయితే ఇలా అలవాటు అయిపోయింది. ఇలా చేస్తే కానీ మనసు ఒప్పదు అన్నట్టు అనిపిస్తుంది. ఫైనల్గా అయితే నేనైతే ముగ్గులు అయితే వేసేస్తున్నాను. అంటే తుడవడం కడగడం అయితే అయిపోయిన తర్వాత ముగ్గుల్ని అయితే స్టార్ట్ చేశాను. ఇది మాకైతే ముందు గడప మెయిన్ గడప దగ్గర అయితే ఫస్ట్ అయితే నేనైతే ముగ్గులు పెట్టేస్తున్నాను. అప్పటికప్పుడు ఏది తోస్తే మైండ్లోకి అదే వేసేస్తాను. స్పెషల్గా అంటే ఇప్పుడు వీడియో తీస్తున్నానని మాత్రం అయితే ఏమీ స్పెషల్గా అయితే నేర్చుకుని అయితే ఏమి వేయను. వచ్చేసింది వేసేస్తానండి. మైండ్లోకి ఇంకా వేసేస్తుంటే అదే తడుతుంది. సో అలా అయితే నేనైతే చేస్తాను. ఒకవేళ మా పిల్లలు లేచేసారంటే ముగ్గు వేసిన తర్వాత కూడా పిల్లలు వచ్చి దాన్ని చెడపడం, నీ ముగ్గు బాగుందని ఫస్ట్ అయితే కామెంట్ చేస్తారండి నాకు. తర్వాత నేను వచ్చి చూసేసరికి అక్కడ ముగ్గు ఉండదండి.
అంటే తొక్కుతూ ఉంటారండి పిల్లలు కదా, ఏం చెప్పగలుగుతాం మనము. సో ఆ పిల్లలు అయితే అలా చేస్తారు, తొంటరి పనులు చేస్తారు. కొట్టిన పిల్లలు ఏం చేస్తే మనం పాజిటివ్గానే తీసుకుంటాం. ఏ ఉమెన్ అయినా అంతే కదా, ఏ ఇంట్లో అయినా. సో నేను కూడా అలానే చేస్తాను. పిల్లలు కదా ఏం తెలియదు అని అంటాం. సో చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది, మనం ఏం చెప్పినా అప్పుడే తట్టదు కదా. సో తెలిస్తే వాళ్ళైతే ఏం చెయ్యరు. అందుకని మనమైతే కొట్టకుండా మనం బుజ్జగించి చెప్తేనే మ్యాక్సిమం అయితే పిల్లలు వింటారు. ఇవాళ నా ముగ్గు వచ్చేసరికి 5 చుక్కల దగ్గర అయితే ముగ్గించేసానండి. ఇదండి నా ముగ్గు అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ముగ్గుకు. ఇది మాకు సెకండ్ గుమ్మం అనమాట. గుమ్మం లేకపోయినా నేను గుమ్మం చేసుకొని శుక్రవారం అయితే నేనైతే పసుపు రాసి ముగ్గు వేస్తూ ఉంటానండి. ఇలా చేస్తే మంచిది అని నాకైతే ఒక పూజలో భావన అయితే చెప్పాడు. పంతులు గారు తెలిసే ఉంటుంది కదా, మేమైతే బాపనాయ అంటాము, మీరేమంటారు? పంతులు, మ్యాక్సిమం అయితే అందరూ పంతులు గారు అని అంటారు కదా. సో పంతులు గారు అయితే చెప్పారు, గడప పూజ చేయాలమ్మా ఎక్కువ ఆడవాళ్ళు అనేస్తే చెప్పేశారు. ఇక్కడ కూడా నేను వచ్చేసరికి 5 చుక్కల ముగ్గు అయితే స్టార్ట్ చేశాను. నా ముగ్గులు బాగుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి. మ్యాక్సిమం అయితే నాకు వచ్చేసి ముగ్గులు తిప్పుడు ముగ్గులు ఎక్కువగా వస్తాయండి. అందుకని నేను ఇంకా వీటితోటే డిజైన్స్ అన్నీ వస్తాయి. కాకపోతే తిప్పుడు ముగ్గులు వేయాలంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. అందుకే నేను ఎప్పుడు వేసినా ఇలానే ట్రై చేశాను. తిప్పుడు ముగ్గులే వేస్తానండి. తిప్పుడు ముగ్గులు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఏదో ఒకటి అంటే నా క్రియేషన్కి తగ్గట్టుగా నేనైతే తిప్పుడు ముగ్గులే ట్రై చేశాను. మ్యాక్సిమం అయితే ప్రతిరోజు నేను తిప్పుడు ముగ్గులే వేసుకుంటాను గుమ్మం ముందు. నాకు నచ్చిన అయితే నేనైతే వేసేసుకుంటున్నాను. సైడ్లో కూడా ఇలా వేసేసుకున్నానండి. నా ముగ్గునైతే నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, గంట సింబల్ని మాత్రం గట్టిగా నొక్కండి. ఫ్రైడే వచ్చేసి ముగ్గుతో వేస్తాను. మామూలుగా అయితే మామూలు డేస్లలో అయితే చాక్పీస్తో అయితే వేస్తాను. చాక్పీస్తో వేసిన ముగ్గుతో వేసిన కుంకుమ పసుపు అయితే కంపల్సరీ అయితే పెట్టేస్తాను. ఇలా కొంచెం నాకైతే ముగ్గును చూడగానే పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఇంటిలోకి ఇంకోటి ఏ చెడు జరగకుండా ఉంటుంది. ఇలా గుమ్మం ముందు పసుపు కుంకుమ ఉంటే మా పిల్లలైతే ఇంకా అలానే మా చిట్టి తల్లి హ్యాపీ హనీ అయితే లేచేసారండి. లేచేసి మా చిట్టి తల్లి అయితే ఆడుకుంటుంది. మా హ్యాపీ అయితే ఇప్పుడే లేచింది, హాయ్ అని చెప్తుంది చూడండి. అమ్మ గుడ్ మార్నింగ్ అని కూడా చెప్పిందండి. చాలా చాలా అంటే గుర్తు పెట్టుకొని మరి తను చెప్తుందండి నాకు, అమ్మ నీకు ఇవాళ నేను గుడ్ మార్నింగ్ చెప్పలేదమ్మా అని అయితే అంటుంది. ఇవైతే గిన్నెలు తోమేసుకోవాలండి. ఇప్పుడు ఎట్లా అడిచినావు అట్లా ఏడ్చినావు అన్న అడిచినావు కూడా నా నావేదా బొంగరం ఎట్లా ఏడ్చినావు చూపి నవ్వొస్తుందా అబ్బో గుడ్డులు ఎట్లా ఏడ్చినావు చూపి ఒకసారి అట్లా ఏడ్చినావా అమ్మ నేను వచ్చిందన్నా ఇంకా నీ దగ్గరికి వచ్చింది పని ఉంటుందన్నా కొంచెం లేట్ అయిపోతుంది బంగారు కొన్నిసార్లు సారీ నాన్న. ఈ పువ్వులను మీరు ఏమంటారో తెలియదు కానీ నేనైతే శంఖం పువ్వులు అని అయితే అంటాను.
ఇవి కాసినాయండి, తీసుకొచ్చి డ్రై చేసి వాటిని అయితే ఒక బాక్స్లో స్టోర్ చేసి డైలీ అంటే దాల్చిన చెక్క ఫ్లవర్స్ అయితే వేసుకొని అయితే నేనైతే కొంచెం టీ లెక్క చేసుకుంటాను, బ్లూ టీ లెక్క చేసుకుంటానండి. ఆ వీడియోని కూడా నేను పోస్ట్ చేస్తాను చూడండి. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా లేచారు కదా, బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మొహాలు అయితే కడుక్కొని ఇంకా ఆటలు ఆడుతున్నారు చూడండి. హాయ్ హాయ్ అని చెప్తున్నారు. ఇల్లులు కట్టుకుంటున్నారంట అండి. ఇది పెద్ద ఇల్లు అంట, ఇది హ్యాపీ ఇల్లు అంట. వాడికేమో చిన్నగా కట్టిస్తుంది హ్యారీ గానికి. మా పిల్లల దగ్గర అయితే ఇలా అయితే గడిచిపోతుందండి. పూట అసలు టైం అయితే అస్సలు కనిపించదండి. మార్నింగ్ టు ఈవినింగ్ అయితే నాకైతే కంప్లీట్గా త్వరగా గడిచిపోతుందండి. అదేంటో కానీ ఊర్లో ఉంటే మాత్రం టైమే గడవదండి. హైదరాబాద్లో ఉంటే అదేంటో మరి తెలీదు, టైం ఇట్టే గడిచిపోతుందండి. అక్కడ మార్నింగే లేచినా ఇక్కడ మార్నింగే లేచినా టైం డిఫరెన్స్ అసలు ఏంటో అసలు. నీకెవరు చెప్పింది ల్యాప్టాప్ అని? నీకు తెలుసా? ముందే తెలుసా? దీనిలో ఏమేమి వస్తాయి? ల్యాప్టాప్లో ఏమొస్తాయి? అదే ఏమొస్తాయి నాన్న? ఏమొస్తాయి చెప్పు. ఏమొస్తాయి? బొమ్మలు వస్తాయా? సో ఇక్కడైతే నేనైతే ఇవాళ ఉప్మా చేశాను. ఉప్మాను కూడా నేను పోస్ట్ చేశాను షార్ట్ వీడియోలో. ఒకసారి మీరు నా ఛానల్ని సెర్చ్ చేస్తున్నట్లయితే సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. షార్ట్స్లో ఉంటుంది, కుకింగ్ వీడియోస్లలో కూడా ఉంటుంది. ఉప్మా అయితే చేసేసుకున్నాము. నెక్స్ట్ లంచ్కి ప్రిపేర్ చేయాలి కదా. శ్రావణ మాసం అని మేమైతే తోటకూర అయితే తెచ్చుకున్నాము. తోటకూర తెచ్చి తోటకూరని కట్ చేస్తున్నానండి. పిల్లలు ఉంటారు, ఇంకోటి టైంకి తినాలి కదా, అందుకని ఏదైనా త్వరగా చేయాలి. సో టైం కూడా పెట్టాలి, అదే టైంని వాళ్ళు ఫాలో అవుతారు. అందుకని నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే తోటకూరని అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను గాయ్స్. మా చిలికల్లో అయితే నాకైతే బాగా హెల్ప్ చేస్తుందండి. ఒక గేమ్ కూడా ఆడి చూడండి. BCDEFG అంట. ఇది HIJ రాసింది. KLMN ఉల్ట్ రాసింది. OPQR ఇదేం రాసింది? అది అక్కడ టీ రాసిందండి. రాసింది ఎవరంటే ఇక్కడ ఉంది చూడండి, ఈమెనే అండి. ఇలాంటి క్రియేటివ్స్ అయితే చాలా ఎక్కువ చేస్తుంది అండి. క్రియేషన్లో ఫస్ట్ ఉంటుందండి. ఏ క్రియేషన్లో అయినా క్రియేట్ చేస్తూనే ఉంటుంది ఏదో ఒకటి. UV కూడా రాస్తుందండి. డైలీ ఆకుకూరలు తినండి గాయ్స్ మీరు కూడా, నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ. ఎందుకంటే ఆకుకూరలు తినడం వల్ల మనకు ఇమ్యూనిటీ శక్తి అనేది ఎక్కువగా పెరుగుతుంది. మనకు విటమిన్స్ కూడా కావాలి కదా. పప్పులు ఆకుకూరలు మాత్రం ఎక్కువగా ఈ కాలంలో తినండి, చాలా హెల్తీగా ఉంటారు. నాన్ వెజ్ కంటే ఆకుకూరలు చాలా వరకు బెస్ట్ అండి. నేనైతే తోటకూరని అయితే చేస్తున్నాను. ముందుగా అయితే కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఆనియన్స్ని కూడా వేసాను. ఆనియన్స్ పచ్చి వాసన పోయేంత వరకు, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే నేను ఇలా వేయిస్తానండి. వేయించిన తర్వాత చిటికెడు పసుపు అయితే వేసుకొని ఆ పసుపు కూడా దాంట్లో బాగా కలిసేంత వరకు అయితే అలా కలుపుకుంటాను. తర్వాత జింజర్ పేస్ట్ కూడా వేసి పోపులోనే మంచిగా కలుస్తుందని పోపులోనే వేసేస్తానండి జింజర్ పేస్ట్ కూడా. తర్వాత బాగా కడిగి పెట్టుకున్న ఆకుకూర కదా, కొంచెం మట్టి అన్నట్టు ఉంటుంది కదా, బాగా కడగాలండి. బాగా కడిగి దాన్ని అయితే ఇంకా యాడ్ చేసేసుకోవాలండి కర్రీలో. తోటకూర వేసిన తర్వాత మనము కారం కొంచెం తక్కువగా వేయడం వల్ల కూర టేస్టీగా ఉంటుందండి. ఆకుకూర ఏ ఆకుకూరలో అయినా కానీ కారం ఎక్కువ అవుతే అంతగా టేస్టీగా ఉండదు, కానీ కొంచెం కారం తక్కువ వేసి చూడండి, చాలా చాలా బ్రహ్మాండమైన టేస్ట్ ఉంటుంది. ఉత్త ఆకుకూరను కూడా తినొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా అయితే తయారైందండి తోటకూర అయితే. నాకు ఇవాళ అయితే సండే స్పెషల్ వచ్చేసి మాకైతే తోటకూర నేను చేసేసానండి.
పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎక్కువ మట్టుకు నేనైతే ఆకుకూరలు పప్పులే పెడతాను పిల్లలకైతే. నాన్ వెజ్ పెద్దగా మా పిల్లలు అయితే ఇష్టపడరండి. మ్యాక్సిమం అయితే మేమైతే ఇలానే ట్రై చేస్తామండి. ఒక్క ముద్దనన్నా మా బంగారం కదా, మా చిట్టి పండు కదా, ఒక్క ముద్ద దానన్నా దా చిట్టి తండ్రి దా. నో 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 అంటే ఎలా నాన్న? అక్క తింటుంది, నువ్వు తినాలన్నా?